నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. దిల్ రాజు వరుసగా వివాదాల్లో నలుగుతూ ఉన్నారు. దిల్ రాజు కుటుంబం కూడా వివాదాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ ఉన్నారు. తాజాగా దిల్ రాజు టాలీవుడ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనుకోవాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా టాలీవుడ్ స్టాండర్డ్స్ పడిపోయినాయి. మరోవైపు తెలుగు సినీ ప్రేక్షకులకు మనమే కొత్త పంతాను అలవాటు చేసాం, ఇప్పుడు మనమే అనుభవిస్తున్నామనే రకంగా దిల్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు. మొన్నటికి మొన్న దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మరొక ముందే తాజాగా దిల్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా దుమారం రేపుతున్నాయి టాలీవుడ్ సర్కిల్స్ లో. సో ఈ నేపథ్యంలో దిల్ రాజు ఎందుకు వ్యాఖ్యలు చేశాడు, ఆ వ్యాఖ్యల వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి, కారణం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. దిల్ రాజు తాజా వ్యాఖ్యలు చూస్తే టాలీవుడ్ యొక్క వాల్యూస్ పడిపోయినాయి. మరోవైపు ఇంట్లో కూర్చొని చూసే సినిమా ఏదైతే ఇవాళ సినీ ప్రేక్షకులను ఎంజాయ్ చేస్తున్నారు, థియేటర్కి రాకుండా దాన్ని అలవాటు చేసింది మనమే అనేది ఆయన వాస్తవం ఒప్పుకున్నట్టుగా నాకు కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? బేసిక్గా టాలీవుడ్ గురించి మాట్లాడాలంటే పూర్తి స్థాయి అర్హత ఉన్న వాళ్ళల్లో మురళీమోహన్ గారు, దిల్ రాజు గారు, అండ్ అలాగే మన ఆర్ నారాయణమూర్తి గారు, మోహన్ బాబు గారు, కాదంబరి కిరణ్ అని ఒక ఆయన వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎందుకు అంటే పూర్తిగా అంటే కింది స్థాయి ఎంప్లాయీ నుంచి ప్రొడ్యూసర్ వరకు ఎదిగిన వరకు పెద్ద పెద్ద హీరోల వరకు అందరి సమస్యలు, అందరి విషయాలు వీళ్ళకి బాగా తెలుసు. దిల్ రాజు గారికి కథ మీద పట్టు ఉంటుంది, నటినటుల మీద పట్టు ఉంటుంది, సాంకేతిక నిపుణుల మీద పట్టు ఉంటుంది, ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల కష్టాల దగ్గర నుంచి తెలుసు ఆయనకి. అన్ని చేశాడు, అన్ని విభాగాల్లో కూడా ఆయన పాత్ర ఉంటుంది. అండ్ ఇండస్ట్రీ డెవలప్, ఇప్పుడు నేను చెప్పిన 5 కూడా ఎప్పుడు ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. 24 hours అదే పనిలో ఉంటారు. ఇట్లా చూసుకుంటే ఇక దిల్ రాజు గారి గురించి మాట్లాడితే ఇప్పుడు ఆయన మీద ఒక బరువైన బాధ్యత కూడా ఉంది చైర్మన్ గా. ఇక్కడ నుంచి ఆ మొత్తం టాలీవుడ్ నిర్ణయాలన్నీ అక్కడి నుంచే తీసుకునేలాగా కూడా చర్యలు చేస్తామని కూడా మొన్న ప్రకటించారు. నౌ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు ఆయన ఆవేదన అంతా ఏంటంటే మన టాలీవుడ్ స్టాండర్డ్స్ పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి అంటే ఒక 2-3 కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటి, ప్రేక్షకులని ఇంట్లో కూర్చోబెట్టి సినిమా చూపించడం మనమే అలవాటు చేశాం. అలవాటు ఇప్పుడు కరోనా టైం సిచ్యువేషన్ వచ్చింది, అందరు ఇంట్లో కూర్చున్నారు. ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు బాధపడ్డారు, చాలా మంది ఇంకేదేదో ఉన్నారు. కానీ మనం ఏం చేసామంటే ఎంటర్టైన్మెంట్ని ఇంకా పెంచేసాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసేసి సినిమాని అందులో చూపించి వేరే వేరే సినిమాలని తెలుగులోకి అనువదించి వారికి ఒక టేస్ట్ని అలవాటు చేశాం. సో ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ఏంటంటే బస్తా నిండా పేపర్లు పట్టుకొని వచ్చేవాళ్ళు, డ్యాన్స్ వచ్చిన హీరో జింగ్ 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 అని ఎగిరిన, కళ్ళజోడు పెట్టిన, మెడలో టవల్ అటు ఇటు ఎగిరేసినా సరే పేపర్లు ఎగిరేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ వాళ్ళకి నచ్చట్లా. ఫైట్స్ కూడా ఒకసారి ఇట్లా గుద్దితే ఇటు వెళ్ళి తిరుపతిలో పడతాడు, ఇటు గుద్దితే అటు వెళ్ళి రాజమండ్రిలో పడేవాళ్ళు. అది వావ్ అనేవాళ్ళు. ఇప్పుడు నచ్చట్లా వాళ్ళకి. అది అంటే రియాలిటీకి దగ్గరగా ఎక్కువ అంటే చాలా దగ్గరకు వచ్చారు రియాలిటీకి. చాలా పద్ధతిగా, సాత్వికంగా, సున్నితంగా మనం ఎలా బతుకుతున్నామో అలాంటివే చూపిస్తే మేము చూస్తాం అంటున్నాడు. అలాంటివి సహజ సిద్ధంగా ఉంటే ప్రజలు ఆదరిస్తున్నారు. అలాంటివి తెర మీద చూపిస్తే మళ్ళీ రామంటున్నారు. ఎందుకంటే మేము మా ఇంట్లోనే చూసుకుంటాం. ఇంట్లో కూడా టీవీల సైజులు పెరిగిపోయాయి ఇప్పుడు మనకి. ఒకప్పుడు ఏంటి మనకి 45-50 ఇంచులు లేదు ఇంట్లో, ఎవరింట్లో లేదు. పైగా అవి కూడా మీకు 50,000 లోపే వస్తున్నాయి. పైగా అన్ని స్మార్ట్ టీవీలే పెద్దవి. ఇంకా అది కూడా చాలా అట్లా ఇంకా చెప్పాలంటే. సో ఇంట్లోనే ఆ సినిమా ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు వాడు. నేను థియేటర్ కి రావాలి, ఆఫర్లు ప్రకటించి ఊఫర్లు 5.1లు 4 డాల్బీ డిజిటల్ అవి కూడా వచ్చేసాయి, సౌండ్ ఎఫెక్ట్లు వచ్చినాయి, అన్ని వచ్చాయి. అంటే థియేటర్ కి ఎందుకు వెళ్తాం, ఆ సౌండ్, ఆ ఎఫెక్ట్స్ అవేవో ఉంటాయి అని. ఇప్పుడు వీడేమంటున్నాడు అంటే నువ్వు ఏదో ఒక వండర్ చూపిస్తే తప్ప నేను రాను థియేటర్కి అంటున్నాడు. నీకు విజువల్ వండర్ చూపించాలంటే ఖచ్చితంగా 300-400 కోట్లు పెట్టాలి. 300-400 కోట్లు పెట్టి వెనక్కి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా పెద్ద హీరోలనే పెట్టుకోవాలి. ఆ విజువల్ ఫీస్ట్ సక్సెస్ అవుతున్నది కూడా తెలియదు కదా, గాల్లో దీపం పెట్టినట్టుగానే. అంతే. ఒకవేళ హిట్ అయిందనుకో అమ్మయ్య, పోయిందంటే ఇంకొకటి. మళ్ళీ అది కూడా 3 రోజులకి అదేంటిది హెచ్డి ప్రింట్ దాంట్లో వస్తుంది, ఏందో బప్పంలో గిప్పంలో అన్నిట్లో వచ్చేస్తుంది, పైరసీ వస్తుంది. నీకు ఆ సినిమా టాక్ తెలుస్తుంది, మళ్ళీ వీడు చెప్పేస్తాడు పబ్లిక్ టాక్ ఇట్లుంది అట్లుంది ఇట్లుంది విలన్ అయినా క్యామియో రోల్ ఇతను అయిపోయింది. సస్పెన్స్ వీడియో సినిమా బాహుబలి కాదనుకోండి, ప్రతిదీ కాదు. సో అట్లా చూసుకుంటూ పోతే ఇక ఏమీ లేదు, నథింగ్. నిర్మాతకే ఓవరాల్ గా నష్టం. అండ్ టాలీవుడ్ స్టాండర్డ్స్ కూడా పూర్తిగా పడిపోయాయి. కానీ ఒకప్పుడు బాహుబలి తర్వాత టాలీవుడ్ స్టాండర్డ్స్ పెరిగాయి కదా, ఇప్పుడు ఎందుకు పడిపోయారు అనుకోవాలి. ఇప్పుడు కూడా మంచి మంచి సినిమాలు ఓటీటీల కోసమే తీస్తున్న సినిమాలు వస్తున్నాయి. అంటే ఎప్పటికో కానీ ఒక సినిమా రావట్లా, సంవత్సరానికి 4 వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మొన్న
కోర్ట్ అనే ఒక సినిమా వచ్చింది, చిన్న సినిమా, బీభత్సమైన డబ్బులు వచ్చాయి. నెక్స్ట్ తర్వాత పుష్ప, ఆఫ్ కోర్స్ టికెట్ రేట్లు పెంచారు, వెనక్కి వచ్చాయి, బాగానే ఉంది. మళ్ళీ ఒక పెద్ద డిజాస్టర్ వస్తే ఎటు పోవాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. పెద్ద పెద్ద సినిమాలు పోళ్ళన్ని కోట్లు, 100 కోట్లు, 2,000 కోట్లు ఇట్లా ఇట్లా పెట్టి తీస్తున్నారు. ఇప్పుడు ఆదిపురుషు ఫ్లాప్ అయితే చాలా బాధపడ్డారు. ఇంకొన్ని కొన్ని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నిన్న తమ్ముడు సినిమా మళ్ళీ బాధపడ్డారు. అంటే హెవీ బడ్జెట్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే చూడట్లేదు. అంటే ఇప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు ఇప్పుడే చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తన మనసులో ఉన్న మాట చెప్పుకున్నాడు. కరోనా తర్వాత, కరోనాకి ముందు ఇండస్ట్రీ ఎలా ఉందనేది చూస్తే, కరోనా తర్వాత ఏమైంది, 50% ఒకడక్కడ కూర్చో ఒకటి ఇక్కడ కూర్చో అన్నారు. ఆ 50% ఆక్యుపెన్సీలోనూ కూడా పాపం సినిమాలు నడిచాయి ఏదో ఒక రకంగా. అప్పుడే అఖండ హిట్, భీష్మ లాంటి సినిమాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఏమైందంటే ఆడియన్ ఇంటికి అలవాటు పడ్డాడు. ఎప్పుడైతే ఇంట్లోనే సినిమా చూడడం అలవాటు చేసుకున్నాడో, టీవీ సైజు పెంచుకోవడం అలవాటు చేశాడు, సౌండ్లు తెచ్చుకోవడం అలవాటు అయ్యాడు. అవన్నీ తక్కువే. ఇప్పుడు మీకు హోమ్ థియేటర్ ఎంత 5,000కి వచ్చేస్తుంది. అదే అంటారు, నేను తగ్గిపోయినాయి మొత్తం రేట్లు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో సేల్స్ కూడా ఉంది భవిష్యత్తులో. నెక్స్ట్ ఈ మంత్ లోనే ఉంది సేల్స్. ఏంటది? అమెజాన్ సేల్స్ ఈ మంత్ లోనే ఉంది. ఎలక్ట్రిక్స్ అన్ని తగ్గిపోయినాయి, అయిపోయింది. టీవీలు తగ్గినాయి, ఊఫర్లు తగ్గినాయి. ఆగస్ట్ 15th వస్తే అన్ని తక్కువకి వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటికి అలవాటు పడ్డ తర్వాత వాడికి ఒక టేస్ట్ అలవాటు అయింది. నెక్స్ట్ ఏం చేశాడు, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇవన్నీ కొన్నాడు వాడు. 1 year ప్యాకేజ్. 1 year ప్యాకేజ్ కొన్నందుకు కూడా కొన్నాం కాబట్టి ఏదొచ్చినా ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. అంటే అదొక అలవాటు. మళ్ళీ మనం కొన్నాం కదా, ఊరికే అట్లా పెట్టలేం. వెబ్ సిరీస్ వచ్చిందంట కొత్తది అంటే, అరే ఇందులో ఇంకా ఏ కొత్తగా వచ్చినా కూడా సెర్చ్ చేసుకుంటుంటాం, కూడా సెర్చ్ చేసుకుంటాం. దాంట్లోనే ట్రైలర్ చూస్తాం, నచ్చితే చూస్తాం, లేకుంటే లేదు. సో బయట వచ్చే పోస్టర్స్ కి మన మైండ్ పోవట్లా. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియట్లా. ఎవడో చెప్పేది బాగా మిలియన్ వ్యూస్ వస్తున్నాయంటే, ఏదో సాంగ్ వచ్చిందంటే అప్పుడు చూస్తున్నారు యూట్యూబ్. అంటే యూట్యూబ్నే చాలా తక్కువ చూస్తున్నారు. ఇంకా అట్లా 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 ఇంకా థియేటర్లు అయిపోయినాయి. బట్ పరిస్థితి ఇంకా థియేటర్లు అన్ని కళ్యాణ మండపాలు లేకపోతే మాల్స్ అయిపోతాయి. సో టాలీవుడ్ స్టాండర్డ్స్ పూర్తిగా పడిపోయాయి అనేది దిల్ రాజు గారి అభిప్రాయం. ఇప్పుడు స్టాండర్డ్స్ అంటే అది నిర్మాణ పరంగా స్టాండర్డ్స్ అనుకోవాలా, లేకుంటే ఇటువంటి స్టాండర్డ్స్ అంటే ఇంకా సినిమాలు తీయలేని పరిస్థితి. ఇప్పుడు అవుట్డోర్ యూనిట్లు ఇది అన్ని ఉండవు. మనం వాడుతాము కానీ వాడు చూడడానికి ఎవరు రావట్లా. ఇప్పుడు ఆనంద్ సినీ సర్వీస్ లాంటివి అవన్నీ ఉన్నాయి, లైట్లు పెట్టిన యూనిట్లు ఉన్నాయి, స్టంట్ మాస్టర్ యూనియన్, డాన్సర్ యూనియన్, డబ్బింగ్ యూనియన్, రికార్డింగ్ యూనియన్, వీళ్ళందరికీ పనులు లేవు. ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీ నువ్వు ఆంధ్ర షిఫ్ట్ చేయి, తెలంగాణ షిఫ్ట్ చేయి, ఎక్కడేం లేదు. బోల్డ్ అని సినిమాలు తీయండి అంటే తీస్తున్నారు, ఏదో చిల్లా చితక సినిమాలు. మళ్ళీ సినిమా తీయడం కూడా వీడు 10 లక్షలు తీసే సౌలభ్యం వచ్చేసాయి. ఇంకేముంది చెప్పు. అట్లా ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు నేను డబ్బు పెట్టి సినిమా తీయాలన్నా మళ్ళీ మనకి వెనక్కి వస్తాయో రావో తెలియదు. అలాంటి పరిస్థితిలో నా ఉద్దేశం అంటే భారీ సినిమాల కంటే కూడా తక్కువ బడ్జెట్ లో తన మినిమల్ గా తీసిన సినిమాలు హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. విషయం ఏంటంటే, ఇంకో విషయం మనం ఒప్పుకోవాలి, కథలన్నీ అయిపోయినాయి. ఏడున్నాయి ఎన్ని రకాలుగా తీసినా, ఎంత కొత్తగా ఆలోచించినా కథలు అయిపోయాయి. ఇప్పుడు భయపెట్టేవి కూడా బీభత్సంగా భయపడి ఉన్నాం, నవ్వుకునేవి కూడా బీభత్సంగా నవ్వుకొని ఉన్నాం. అన్నీ అయిపోయాయి, ఇంక ఏం లేవు వీళ్ళ దగ్గర. సో ఏదన్నా మళ్ళీ బయోపిక్ల కాలం కూడా అయిపోయింది. వాళ్ళ చరిత్ర వీళ్ళ చరిత్ర ఎప్పుడో ఒకప్పుడు వస్తూ ఉంటుంది. బయోపిక్ల కాలం కూడా అయింది. చివరికి మోడీ బయోపిక్, సోనియా గాంధీ బయోపిక్, మన్మోహన్ సింగ్ బయోపిక్లు కూడా తీసేశారు. అవి కూడా అయిపోయినాయి. ఇంకేమున్నాయి చెప్పు కథలు. సో తీయటానికి కథలు లేవు, తీసే పరిస్థితి లేదు. అట్లా చూసే ప్రేక్షకులు లేదు. ఏంటంటే ఇప్పుడు యాడ్ వేసుకోవాలి. ఎట్లా చెప్పనా, ప్రముఖ నిర్మాణ సంస్థలో వచ్చిన సినిమా చూచుటకు ఆసక్తి గల ప్రేక్షకులు కావాలను థియేటర్ ఇది, నెంబర్ ఇది, పరిస్థితులు వస్తాయో మనం విలేకరులు కావాలని యాడ్లు వేస్తాం చూడాలా. ప్రముఖ త్వరలో విడుదలవ్వబోతున్న ఓ ప్రముఖ సంస్థ వారి సినిమా చూసేందుకు ఆసక్తి పేపర్లో చిత్రజ్యోతి ఇట్లాంటి కొన్ని వాటిల్లో నేడే విడుదల, లేకుంటే ఎల్లుండి విడుదల, ఈ యాడ్లు వేరు ఉంటే ఎట్లా, ఈ యాడ్లు వేరు. నెక్స్ట్ క్లాసిఫైడ్స్ చేసుకోవాలి. ఇంకా సినిమా చూచుటకు రావాలను ఇది వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఏంటండి అంటే వీళ్ళు ఇంటర్వ్యూ చేసి మీరందరూ కలిసి ఓ రోజు సినిమా చూడాలి. ఇది మరి 300 ఎంటర్టైన్మెంట్ కావాల్సిన పోతారులేండి, మరీ అంత దారుణంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే పెద్ద మల్టీ స్క్రీన్స్ వచ్చిన తర్వాత వాటికి వెళ్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ కంటే కూడా మల్టీ స్క్రీన్స్ కి అలవాటు పడిపోయారు అందరూ కూడా. అంటే ఎక్స్పీరియన్స్ దాంట్లో చూద్దాం అనుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపులు కూడా వస్తాయి, ఆ సినిమా పెట్టేసి ఎంతమంది జాయిన్ అయితే వాళ్ళు చూసారు ఆ సినిమా. మరీ అంత అట్లాగే ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ దాసరి గారు. సో మొత్తం మీద టాలీవుడ్ లో పరిస్థితులు నానాటికి మారిపోతున్నాయి, టాలీవుడ్ రూపురేఖలు మారిపోతుంది, తీసే పరిస్థితి కూడా కష్టంగా మారింది అని దిల్ రాజు గారు ఒక ఒపీనియన్. చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. ఇంకా ఎటువంటి పెను సంచలనాలు, పెను మార్పులు టాలీవుడ్ లో చోటు చేసుకుంటే వెయిట్ చేసి చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.